మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అల్లర్ల విషయంలో బీరెన్ సింగ్ పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు బీరెన్ సింగ్. ఆ తర్వాత రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ను కలిసి తన రాజీనామా లేఖనిచ్చారు బీరెన్ సింగ్. బీరెన్ సింగ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు నిన్న కాంగ్రెస్ ప్రకటించింది. ఈలోపే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. బీరెన్ సింగ్ రాజీనామాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఈ రోజు తన పదవికి రాజీనామా చేశారు. మణిపూర్ లో కొనసాగుతున్నటువంటి హింసా ఘటనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా మణిపూర్ ప్రజలకు సేవ చేయడం నా గౌరవంగా భావిస్తున్నాను అంటూ ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ఆయన మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు రాజ్భవన్ లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏ శారద, బీజేపీ ఈశాన్య మణిపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సంబిత్ పాత్ర, అదేవిధంగా 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనతో ఈ గవర్నర్ ని కలిసిన వారిలో ఉన్నారు. ప్రతి ఒక్క మణిపూరి వ్యక్తి ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం సమయోచితమైనటువంటి చర్యలు, అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టుల అమలు చేపట్టినందుకు నేను సంతోషంగా ఉన్నాను. అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నానంటూ బీరెన్ సింగ్ తన రాజీనామా లేఖలో రాశారు. ఈ నిర్ణయం తీసుకునే ఒక రోజు ముందు నిన్న తన ప్రభుత్వం మణిపూర్ లో శాంతిని పునరుద్ధరించేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేస్తూ రాష్ట్రంలో శాంతిని తిరిగి నెలకొల్పేందుకు ప్రజలు మునుపట్లాగానే కలిసిమెలిసి జీవించేలా చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. 2023 మే నెలలో మణిపూర్ లో జాతీయ హింస మొదలైనప్పటి నుంచి కూడా సుమారు 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది తమ తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. ఇక సింగ్ రాజీనామా చేసిన నిన్న సింగ్ రాజీనామా చేయడానికి ఒక రోజు ముందు మణిపూర్ లో దౌబల్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఇండియా రిజర్వ్ బెటాలియన్ IRB అవుట్ పోస్ట్ నుంచి ఆయుధాలను కూడా దోచుకున్నటువంటి పరిస్థితి. శనివారం రాత్రి ఒక గ్రూప్ కార్లలో వచ్చి దౌబల్ జిల్లా కాక్మాయి ప్రాంతంలో IRB అవుట్ పోస్ట్ వద్ద ఆయుధాలను లూటీ చేశారు. కాక్మాయి ప్రాంతంలో ఉన్నటువంటి అవుట్ పోస్ట్ లో IRB అదేవిధంగా మణిపూర్ రైఫిల్స్ సిబ్బంది నుంచి కనీసం 6 SLRలు అదేవిధంగా 3 AK రైఫిల్లను లూటీ చేశారు అంటూ అధికారిక వర్గాలు కూడా తెలియజేశాయి. 2023 మే 3న ప్రారంభమైనటువంటి హింస క్రమంగా మణిపూర్ ను అతలాకుతలం చేసింది. అదేవిధంగా 2024 డిసెంబర్ 31న బీరెన్ సింగ్ మణిపూర్ లో కొనసాగుతున్నటువంటి ఈ జాతీయ హింసపై ప్రజలకు క్షమాపణ కూడా చెప్పారు. ఇది మొత్తం చాలా దురదృష్టకరమైన సంఘటన. 2024 సంవత్సరంతా మణిపూర్ ప్రజల కోసం దుర్భరంగా మారింది. గత మే 3, 2023 నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. దీనిపైన రాష్ట్రంలో ప్రజలకు నేను నిజంగా క్షమాపణ కోరుతున్నానని కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు, ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు. నేను చాలా బాధపడుతున్నాను, నేను క్షమాపణ కోరుతున్నాను. కానీ గత 3-4 నెలలుగా శాంతి పునరుద్ధరణకు దారితీసే మార్గాన్ని కూడా అన్వేషిస్తున్నాను. ఇది 2025 నాటికి మణిపూర్ లో మళ్లీ సాధారణ స్థితి నెలకొంటుందన్న నమ్మకాన్ని, ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీనివాస్, మొత్తానికి మణిపూర్ లో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క జాతి అదేవిధంగా ఈ యొక్క జాతి విద్వేషాలు, అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు, జాతి హింస, అదేవిధంగా అల్లర్ల పైన ఆయన ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి విమర్శలే ఈ యొక్క మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం అనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి జాతి హింస అదేవిధంగా అల్లర్లపై ఆయన ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శలు, ఈ హింసాత్మక ఘటనలు మైతేయి కుకీ తెగల మధ్య ఉద్రిక్తలకు దారితీసి రాష్ట్రంలో శాంతి భద్రతలపైన అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీరెన్ సింగ్ తన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే అసలు ఈ యొక్క జాతి హింస ఇటీవల అంటే ఇది గతంలో జరుగుతూనే ఉంది. కానీ ఈ యొక్క అల్లర్లు జరగడానికి, మణిపూర్ లో జాతి వివాదాలు జరగడానికి మూల కారణం
మైతేయి సామాజిక వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వటమే ప్రధానమైనటువంటి కారణం. మైతేయి సామాజిక వర్గం మణిపూర్ జనాభాలో దాదాపు 50% ఉంటుంది. వీరు ప్రధానంగా మణిపూర్ లోయల్లో నివసిస్తుంటారు. ఈ వర్గం ఎస్సీ హోదా పొందాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కూడా రిజర్వేషన్లు పొందొచ్చు. 2023 ఏప్రిల్లో మణిపూర్ హైకోర్టు మైతేయులు ఎస్సీ హోదాకు అర్హులంటూ సూచిస్తూ సిఫార్సు చేసింది. ఆ తర్వాత మణిపూర్ లో నివసించే కుకీ మరియు నాగా తెగలు అప్పటికే ఎస్సీ హోదా కలిగి ఉన్నారు. మైతేయులకు కూడా ఎస్సీ హోదా ఇస్తే భూమి హక్కుల రిజర్వేషన్ పోటీ పెరుగుతుందని వారు భావించి ఆ తర్వాత కుకీ తెగల ప్రజలు ఎస్సీ హోదాకు వ్యతిరేకంగా నిరసనలు మొదలుపెట్టారు. అలా మొదలైనటువంటి 2023 మే 3న మొదలైనటువంటి ఈ యొక్క అల్లర్లు, నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో వాటికి ఈ సీఎం బీరేన్ సింగ్ బలి కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.